హలో ఫ్రెండ్స్, ఇంకా మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పార్ట్ 2లో మొలాలిటీ. లాస్ట్ వీడియోలో నేను నార్మాలిటీ దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు మన టాపిక్ మొలారిటీ చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో. అది క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తే ఇది మొలాలిటీ ఎల్ఐటీవై, అది ఆర్ఐటీవై. సో దీన్ని మనం స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్యాపిటల్ ఎంకి స్మాల్ ఎంకి మధ్య రిలేషన్షిప్. So the number of moles of the solute dissolved in 1 kg of solvent is called as molality. So దీన్ని బట్టి మనం మొలాలిటీ ఫార్ములాని రాసుకోవచ్చు కదా. m ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ n బై నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ 1 kg ఆఫ్ సొల్యూషన్. సో వెయిట్గా రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. వెయిట్ ఇన్ కేజెస్లో రాస్తున్నాను, ఇన్ కేజెస్. అదే గ్రామ్స్లో తీసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే, గ్రామ్స్లో ఒకవేళ తీసుకుంటే 1000 ఇంటూ న్యూమరేటర్లో 1000 వేసుకుంటాం. సో ఇక్కడ ఆల్రెడీ n ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై, అండ్ ఇది వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఫ్రెండ్స్, సొల్యూట్. అండ్ ఇది వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో ఈ రెండు ఎప్పుడు క్యాన్సిల్ అవ్వ ఫ్రెండ్స్, ఇంటూ దట్స్ ఇట్. ఇంకా అది కేజీస్ని ఒకవేళ ఎంఎల్లో అదే గ్రామ్స్లోకి మార్చాలంటే ఇంటూ 1000 వేసుకోవచ్చు. సో ఇదే ఏమవుద్దంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ, సార్ గ్రామ్స్లో రాద్దాం ఫ్రెండ్స్, 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ ఇన్ గ్రామ్స్. సో ఇది మనకి స్మాల్ ఎం. మొలాలిటీ ఫార్ములాని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ యూనిట్స్ ఆఫ్ మొలాలిటీ చూసుకుంటే n మోల్స్ కాబట్టి n మోల్స్ యూనిట్స్ ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ మోల్స్కి మోల్స్ యూనిట్స్. అండ్ ఇది కేజీ ఆర్ గ్రామ్స్, కేజీ. సో యూనిట్స్ మ్యాక్సిమం మీకు కేజీస్లో అడుగుతారు ఫ్రెండ్స్, అందుకే నేను కేజీస్లో యూనిట్స్ చెప్తున్నాను. సో మన యూనిట్స్ ఇప్పుడు మోల్ పర్ కేజీ. దీన్నే మనం మోల్ కేజీ ఇన్వర్స్గా కూడా రాసుకోవచ్చు కదా. అండ్ ఇది మనకి యూనిట్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రిలేషన్షిప్ మనం చూస్తే అది ఫార్మాలిటీతో సాల్యుబిలిటీని ఎలా డిఫైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టాపిక్ ఫార్మాలిటీ. పేరు బాగుంది కదా ఫ్రెండ్స్, నాకు కూడా ఈ పేరు విన్నప్పుడు చాలా నచ్చింది. సో ఈ ఫార్మాలిటీలో మనకు తెలియాల్సింది గ్రామ్ ఫార్ములా వెయిట్ అనే కొత్తది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో గ్రామ్ ఫార్ములా వెయిట్ అంటే ఏం లేదు, ద నెంబర్ ఆఫ్, ముందు ఫార్మాలిటీ డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఫార్ములా యూనిట్స్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫార్మాలిటీ. సో మనం ఫార్మాలిటీని ఎలా రాయొచ్చు అంటే F ఈక్వల్స్ టు n బై వాల్యూమ్ ఇన్ ml ఇంటూ 1000. సో ml వేసాం కాబట్టి ఇక్కడ మనం 1000 వేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ n అంటే ఏంటంటే మనకి గ్రామ్ ఫార్ములా యూనిట్స్. సో దిస్ ఈక్వల్ టు n బై గ్రామ్ ఫార్ములా వెయిట్, నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ కాదు ఫ్రెండ్స్, వెయిట్ బై గ్రామ్ ఫార్ములా వెయిట్ ఈక్వల్ టు గ్రామ్ ఫార్ములా యూనిట్స్. సో దీన్ని బట్టి మనం F రాయొచ్చు కదా. సో F ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఫార్ములా వెయిట్ ఇంటూ 1000 బై B ఇన్ ml. ఒకవేళ మీరు ఇది లీటర్స్లో రాస్తే 1000 క్యాన్సిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి యూనిట్స్ని చూసుకుంటే మనకి ఇది గ్రామ్ ఫార్ములా యూనిట్స్, అండ్ ఇది లీటర్స్.
గ్రామ్ ఫార్ములా యూనిట్స్ మనం షార్ట్ ఫామ్గా జిఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం. జిఎఫ్ పర్ లీటర్స్. ఇది మనకి ఫార్మాలిటీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోల్ ఫ్రాక్షన్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం వాడేది ఇది. గ్రాహమ్స్ లాస్ ఆఫ్ డిఫ్యూజన్ ఇంకా డాల్టన్స్ లాలో ఎక్కువ వాడతాం. ఇది మీకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మోల్ ఫ్రాక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్. ఇది మాత్రం మీరు చాప్టర్ కట్ టాపిక్, ఇది మాత్రం మీకు గ్యారంటీ గుర్తుండాల్సిందే. సో నెక్స్ట్ది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ మనకి మోల్ ఫ్రాక్షన్. సో ఈ మోల్ ఫ్రాక్షన్ని మనం చైతో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఎక్స్ కాదు, చాలామంది ఎక్స్ అనుకుంటారు. ఎక్స్ వేరు, చై వేరు. ఎక్స్ అయితే మనం జనరల్గా ఇలా రాస్తాం, చైని ఇలా రాస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కరుసుకొని ఉంటాయి. సో ఇది చై. సో చై ఆఫ్ సొల్యూట్ మీన్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. జనరల్గా ఇది చాలా దగ్గర ఎక్స్గా డినోట్ చేస్తారు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే రెండు ఫెమిలియర్గా ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏది చై ఏది ఎక్స్ అని. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. అంటే ఆ సొల్యూషన్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి చై ఆఫ్ సొల్యూట్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. అండ్ నెక్స్ట్ మనకి సాల్వెంట్ చూసుకుందాం ఫ్రెండ్స్. సాల్వెంట్. సో అదే ఇక్కడ ఈ ప్లేస్లో సాల్వెంట్ సబ్స్టిట్యూట్ అవుద్ది. సాల్వెంట్ బై ఎన్ టోటల్. సో ఆల్వేస్ ద సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇన్ ద సొల్యూషన్ ఈక్వల్ టు 1. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటిని కలిపితే మనకి 1 వస్తుంది ఫ్రెండ్స్, ఈక్వల్ టు 1. సో ఇది ఎలా అనుకుంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, దానికోసం దీన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఏ ఈక్వల్ టు ఎన్ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్సి. అలాగే దీన్ని బట్టి ఎక్స్బి ఈక్వల్ టు అదే చైబి ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్సి. సో అలాగే మనం ఎక్స్సిని కూడా రాసుకోవచ్చు కదా. ఎక్స్ ఈక్వల్ టు ఎన్సి బై ఎన్ టోటల్. సో ఇప్పుడు మనకి ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఫ్రెండ్స్, ఆల్వేస్ ద సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ 0. సో ఈ మూడింటిని కలిపి 0 కదా ఫ్రెండ్స్, 1. సో ఈ మూడింటిని కలిపితే మనకు 1 రావాలి. మీరు చూసుకున్నట్లయితే అదే వస్తుంది ఫ్రెండ్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సి దట్ ఈక్వల్స్ టు ఎన్ఏ బై ఎన్ టోటల్గా రాస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని అంతటిని ఎన్ టోటల్గా రాస్తున్నాను. ఎన్ టోటల్ ఎందుకంటే ఇదంతా రాయాలంటే మనకి ప్లేస్ సరిపోదు కదా. ప్లస్ ఎన్బి బై ఎన్ టోటల్ ప్లస్ ఎన్సి బై ఎన్ టోటల్. సో అంతా ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్సి బై ఎన్ టోటల్ అంటే మనకి ఇదే కదా ఫ్రెండ్స్, ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్సి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, చివరికి మనకి మిగిలేదు 1. ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్కి ఇదే ఫ్రెండ్స్ ప్రూఫ్. సో ఫర్ బైనరీ సొల్యూషన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈక్వల్ టు 1. అండ్ ఇది మనకి మోల్ ఫ్రాక్షన్ ఫ్రెండ్స్. దీంతో మీకు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్నీ మ్యాక్సిమం అయిపోయినట్టే. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ప్రతి క్వశ్చన్ని విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది. క్వశ్చన్స్లో చాలా ఎక్కువగా డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఇది మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్. సో ప్రతి క్వశ్చన్ని నేను విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంటే మొలారిటీకి సంబంధించిన క్వశ్చన్స్, ఇంకా నార్మాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్. ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే టాపిక్ అంతటికి ఒక క్వశ్చన్స్ చెప్పేవాడిని, కానీ ఇప్పుడు ఆ చాప్టర్ అంతటికి వచ్చి క్వశ్చన్స్ చెప్పకుండా విడివిడిగా టాపిక్ వైజ్గా డివైడ్ చేసి క్వశ్చన్స్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ, నేను ఫ్యాక్ట్స్ ఛానల్ స్టార్ట్ చేశానని. సో ఫ్యాక్ట్స్ ఛానల్ ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఛానల్ విజిట్ చేయండి. అందులో నేను అబ్దుల్ కలాం బయోగ్రఫీ ఇంకా టైం ట్రావెల్ ఎలా చేయాలో కూడా చెప్పాను.
ఇంకా మీరు అనుకొని ఉండొచ్చు ఇందులో ఎందుకు ఫ్యాక్ట్స్ అప్లోడ్ చేయట్లేదు, ఇన్ని రోజులు ఈ ఛానల్లోనే ఫ్యాక్ట్స్ అప్లోడ్ చేశాను కదా అంటే, మన ఫ్యాక్ట్స్ మీద ఒక కాపీరైట్ పడి ఛానల్ బ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ అగైన్ అపీల్ చేసుకుంటే మళ్ళీ వచ్చింది. అగైన్ మళ్ళీ ఆ మిస్టేక్ చేస్తే ఇంకా ఛానల్ బ్యాన్ అయిపోద్దని ఇంకో కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఫ్యాక్ట్స్ వల్ల స్టడీస్కి ఇబ్బంది రాకూడదని ఇలా చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోని తప్పకుండా చూడండి, ఆన్ స్క్రీన్లో ఇస్తున్నాను. అండ్ లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చాలా బాగా చేశాను వీడియో, అబ్దుల్ కలాం బయోగ్రఫీ అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.